శుభ సాయంత్రం, నమస్కారం. జనరల్ పెనాల్టీ వర్సెస్ లేట్ ఫీ. చాలా సందర్భాల్లో ఇది మనకు వస్తూ ఉంటుంది. జనరల్ పెనాల్టీ అనేది ఒక ఆఫీసర్ ఉన్న ఒక మేజర్ డిస్క్రిప్షన్ పవర్ లాగా. సెక్షన్ 125 ఏ వైలేషన్ ఉన్నా కూడా అతను డైరెక్ట్ గా జనరల్ పెనాల్టీలోకి వెళ్ళిపోయి ఈచ్ వైలేషన్ కి 25,000 రూపీస్ ఇది పెనాల్టీ, జనరల్ పెనాల్టీ వేసే అధికారం ఉంటుంది. ఈ లేట్ ఫీ అనేది రిటర్న్ ఫైలింగ్ సంబంధించి మనం కానీ డిలేడ్ రిటర్న్స్ కానీ ఫైల్ చేస్తే లేట్ ఫీ అనేది ఖచ్చితంగా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. దాని ప్రకారం కట్టేస్తాం, అయిపోతుంది. మరి లేట్ ఫీ కట్టిన తర్వాత కూడా జనరల్ పెనాల్టీ కట్టాలా అవసరం లేదా అనేది ఇక్కడ డిస్ప్యూట్. ఆఫీసర్లు ఏమంటారంటే నువ్వు ఒక ఇది ప్రొవిజన్ వైలేట్ చేసావు కాబట్టి జనరల్ పెనాల్టీ వేసే పవర్ మాకుందని చెప్పి వాళ్ళు అంటారు. ఆల్రెడీ ఒక పనిష్మెంట్ జరిగిపోయింది కాబట్టి మళ్ళీ రెండో పనిష్మెంట్ అవసరం లేదని చెప్పి డీలర్ సైడ్ ఆర్గ్యుమెంట్. దీనికి ఫైనల్ గా గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు చెక్ పెట్టేశారు. ఇయర్ టర్మ్స్ లో వీళ్ళు ఇక్కడ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్కేఆర్ ట్రేడర్స్ వర్సెస్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ 187 ట్యాక్స్ ప్లాన్ 187 లో పబ్లిష్ అయింది. ఒకసారి మీరు కూడా చదవండి. దీంట్లో గౌరవ మెడ్రాస్ హైకోర్టు క్లియర్ ఏం చెప్తుందంటే జనరల్ పెనాల్టీ నాట్ సస్టైనబుల్ వేర్ స్పెసిఫిక్ లేట్ ఫీ లెవిడ్ ఫర్ డిలేడ్ జిఎస్టీ రిటర్న్ అటాచ్మెంట్ లిఫ్టెడ్ అండ్ డిపాజిట్ ఆఫ్ లేట్ ఫీ. సరే, అయిపోయింది. జనరల్ పెనాల్టీ నాట్ సస్టైనబుల్, వేయడానికి లేదు, అది నిలబడదు. ఎందువల్ల వేర్ స్పెసిఫిక్ లేట్ ఫీ లెవిడ్ ఫర్ ది డిలేడ్ జిఎస్టీ రిటర్న్ అంటే ఆల్రెడీ చట్టంలోనే ఒక మెకానిజం పెట్టారు. నువ్వు కానీ రిటర్న్ కానీ డిలేగా ఫైల్ చేస్తే ప్రతిరోజు నీకు కొంత లేట్ ఫీ చొప్పున కట్టాల్సి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఒక పనిష్మెంట్ అనేది డీలర్కి జరిగిపోయింది కాబట్టి మళ్ళా ఇంకొక పనిష్మెంట్ జనరల్ పెనాల్టీ వేయాల్సిన అవసరం లేదని చెప్పి గౌరవ మద్రాస్ హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేశారు. అంటే ఇక్కడితో ఈ సమస్యకు మనకు ఫుల్ స్టాప్ పడినట్టే అనుకోవచ్చు. వేర్ పిటిషనర్ ఫెయిల్డ్ టు ఫైల్ స్టేట్ జిఎస్టీ రిటర్న్స్ ఫర్ 2021 అండ్ వాజ్ సబ్జెక్టెడ్ టు బోత్ లేట్ ఫీ అండ్ జనరల్ పెనాల్టీ. ఇది సమస్య. లేట్ ఫీ వేసేది, జనరల్ పెనాల్టీ పడింది. జనరల్ పెనాల్టీ వాజ్ ఇన్పర్మిసిబుల్ సిన్స్ స్పెసిఫిక్ లేట్ ఫీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఆల్రెడీ లేట్ ఫీ అనేది అయిపోయింది కాబట్టి ఇక జనరల్ పెనాల్టీ అవసరం లేదు. దస్ జనరల్ పెనాల్టీ వాజ్ టు బి సెట్ అసైడ్ అండ్ లయబిలిటీ వాజ్ కన్ఫైన్డ్ టు లేట్ ఫీ అలోన్. కాబట్టి జనరల్ పెనాల్టీని కొట్టేస్తూ లయబిలిటీని లేట్ ఫీ వరకే లిమిట్ చేయడం జరిగింది. నాకు చెప్పినట్టుగా ట్యాక్స్ పేయర్ వెబ్సైట్ లో పబ్లిష్ అయింది. 187taxpayer.com, మళ్ళా 187 గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఎన్కేఆర్ ట్రేడర్స్ వస్తే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. మీరు కూడా ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి. మీరు ఒక పర్టికులర్ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఈ జడ్జిమెంట్ వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా వీడియో కానీ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం.